హాయ్ అందరికీ. ఎప్పుడైనా సరే మష్రూమ్ తోటి ఫ్రైడ్ రైస్ చేసుకుని తిన్నారా? తినకపోతే ఒకసారి వెంటనే వీడియో చూసి ట్రై చేసేయండి. చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇవన్నీ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా వాటర్లో వేసేసి కడిగేసుకోవాలి. ఇవన్నీ కడిగిన తర్వాత అయితే వీటిని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. బాగా చిన్న ముక్కలు కాకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుని అందులో అయితే తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది ఎంతో కాదండి, ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, అలాగే ముందుగానే తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రెష్గా చేసుకున్నది వేసుకొని చాలా బాగుంటుంది. మరి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లోని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేయించుకోవాలండి. చక్కగా వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఇవన్నీ చక్కగా వేగుతుంటే మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది. ఇలా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందులో బటర్ అయితే వేసుకోవాలండి. బటర్ వేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ అనేది హైలైట్ అవుతుంది. మంచి టేస్ట్ వస్తుందండి దీనికైతే. కొంచెం బటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ బటర్ వేసుకున్న తర్వాత కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో బాగా మగ్గినాయి కదా, ఇందులో చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడగా సాల్టు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బటరు ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలతో పాటు పసుపు, ఉప్పు, కారం కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి దట్టించి కొట్టాలండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అవనివ్వాలండి. ధనియాల పొడి కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మష్రూమ్లన్నీ కూడా మెత్తపడేలాగా బాగా మగ్గనివ్వాలండి. ఈ బటరు ఆయిల్లోనే బాగా మగ్గాలి. ఇవి కొంచెం మెత్తపడేటట్టు వేయించుకున్న తర్వాత బిర్యానీలో వేస్తాం చూడండి, అనాస పువ్వు, అది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 3 రకాల క్యాప్సికమ్ అయితే నేను తీసుకున్నాను. మీకు 3 రకాలు దొరకకపోతే ఒకటైనా సరే వేసుకోవచ్చు. అలాగే ఈ 3 రకాలు క్యాప్సికమ్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుని ఇలా బాగా వేయించుకోండి. చాలా బాగుంది. మష్రూమ్లు అలాగే క్యాప్సికమ్ కూడా మెత్తబడేటట్టు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి మసాలా కూడా మసాలా వేసుకున్న తర్వాత ఈ బటర్లోనే అలాగే ఆయిల్లో ఈ బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మష్రూమ్స్ అన్నీ కూడా కొంచెం మెత్తబడతాయి. ఇలా మెత్తబడిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోయి ఉంటాయండి మష్రూమ్స్ అన్నీ కూడా. అలాగే చక్కగా ఆయిల్, బటర్ కూడా పైకి తేలుతుంది. మరి మన పిల్లలు బయట ఫుడ్ తినొద్దంటే వినరు కదా. అలాంటి వాళ్ళకి ఇలా వండి పెడితే ఎప్పుడు కూడా బయట ఫుడ్ వద్దు, ఇంట్లో ఫుడ్డే ముద్దు అంటారు. అంత బాగుంటుందండి. ఇలా మన పిల్లలే కదండి, మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని చాలా మెచ్చుకుంటారు. ఈ ఫ్రైడ్ రైస్ అంత బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ముందుగా అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇది 90% మాత్రం ఉడికించి పెట్టుకోవాలి రైస్ అయితే. ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే చక్కగా ఇందులో వేసేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు, కానీ చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ అనేది. మరి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకైతే ఫ్రైడ్ రైస్ అయితే చక్కగా యమ్మీగా రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే కదండి, మనకు కూడా చాలా ఇష్టంగా తింటాము. అంత బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.